ఖమ్మం జిల్లాలో ఎస్ఐ పోస్టుల కోసం అభ్యర్థులను ప్రలోభపెడుతున్న దళారిపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలతో ఖమ్మం రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. అంగట్లో ఎస్ఐ పోస్టులు అంటూ దళారి సతీష్ రాజ్ చేసిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తిని హెచ్ఎంటీవీ తెలిపిన వివరాలతో దళారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పలువురు పెద్దల పేర్లు దళారి ప్రస్తావించడంతో ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు రాత్రింబవళ్లు కష్టపడి ఎస్ఐ పోస్ట్ కోసం చదివిన అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి దళారులతో తాము అయోమయానికి గురవుతున్నామని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాయగాళ్ల భరతం పట్టాలని వారు కోరుతున్నారు. నేను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. రోజుకు ఒక 10 గంటలు పైగా ప్రిపరేషన్ సాగించాను. అలాగే గ్రౌండ్ కోసం కూడా రోజుకు ఒక 5 గంటలు చొప్పున ప్రిపేర్ అయ్యాను. కానీ ఇంతవరకు ఎస్ఐ రిజల్ట్ రాలేదు. సో చాలా బాధగా ఉంది. కానిస్టేబుల్ వచ్చింది కానీ ఇంతవరకు పిలవలేదు. సో తొందరగా రిజల్ట్ ఇవ్వాలని, అలాగే మనకన్నా చాలా వెనక ఏపీలో ఇచ్చేశారు. వెనకాల ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంతవరకు ఇవ్వలేదు. సో ఇలాంటి అవకతవకలు జరగకుండా కష్టపడే విద్యార్థులకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్గా లైబ్రరీకి వచ్చి రోజుకు 12 నుంచి 13 గంటల దాకా కష్టపడి చదివాను. అలాగే ఈవెంట్స్కి బాగా కష్టపడ్డాను. అన్నీ వచ్చిన ఎగ్జామ్స్ కూడా బాగానే రాసాం. కీ ఇచ్చారు, బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి ఎటువంటి మార్పు లేకుండా అంతే ఉంది. తొందరగా రిజల్ట్ వచ్చి మాలాంటి పేదవాళ్ళి నిరుద్యోగులకి తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు పోస్టులు ఉన్నాయో, బయట ఎవరైనా అమ్ముడు పోతున్నాయో కావచ్చు అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకుల పరి నుంచి. మరి ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదని, తొందరగా రిజల్ట్ వచ్చి మా నిరుద్యోగులకి ఒక ఉద్యోగం కల్పించాలని